జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదైనా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము, అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు, గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు, మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు, అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు, మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండి మీ రాష్ట్రాధిపతి బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తూ ఉన్నారు. ఈ బుధాదిత్య యోగము ఒక ప్రామిస్ అయితే చేస్తుంది. గోచారంలో ఉన్న ఈ బుధాదిత్య యోగము
అయితే ఈ ప్రామిస్‌ని మీరు తీసుకోవాలని ఎవరు అనుకోరు. ప్రామిస్ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటారు. మీకు ఇది రావాలి అని అంటే మీరు దీనికి చేసుకోవాల్సిన పరిహారం నేను చివరిలో చెప్తాను. అయితే మీకున్న ప్రామిస్ ఏంటి అంటే మీరు ఒక ట్రావెల్ ద్వారా మీకు ఏదైనా లబ్ధి ఉంటుంది. ఫస్ట్ థింగ్. అది ఏదైనా అవ్వచ్చు. మీరు పర్సనల్ ట్రిప్ అవ్వచ్చు, అఫీషియల్ ట్రిప్ అవ్వచ్చు, ఏదైనా. మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తూ ఉంటే అది ఇప్పుడు మీకు అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక మెయిల్ కోసమో లేదంటే ఎవరైనా ఫోన్ చేసి ఫలానా వాళ్ళతో ఒక విషయం గురించి మాట్లాడాలని ఈ డీల్ నాకు అవుతుంది అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. ఇలాంటి పనులు ఏవైనా ఉంటే అవి అవుతాయి. ఇప్పుడు ఈ వారం ఇలాంటివి ఏవైనా అవుతాయి. మొత్తానికి చెప్పాలంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో మీకు ఈ వారం అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్లో అనుకూలతలు అంటే మీరు ఒక రకంగా మనం చెప్పాలంటే కొంత మీరు ఇన్నాళ్ళు మీరు చేసిన వర్క్, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ మీరు మీ ఎంప్లాయర్ దగ్గర చేసినవన్నీ కూడా ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తాయి. సో మీకు మంచి లైమ్ లైట్లోకి వస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీరు లైమ్ లైట్లోకి వచ్చే సమయం ఇది. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు. అందువల్ల ఇక్కడ మీకు ప్రత్యేకించి ఇంకొక జాగ్రత్త, హెచ్చరిక అని కూడా కాదు, జాగ్రత్త అని అనుకోండి. గ్రహదేవతల జాగ్రత్త. ఇది మీకు అడ్డు చెప్పడానికి కేతు భగవానుడు శతవిధాలా ప్రయత్నిస్తారు. మీరు లైమ్లైట్లోకి రాకుండా లేదంటే మీరు అనుకున్నది అవ్వకుండా ఉండడానికి రెమెడీ చేసుకోవడం. దాంతోపాటు ప్రయత్నపూర్వకంగా మీ కమ్యూనికేషన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని విమర్శించకండి. ఎవరి ముందైనా సరే విమర్శించకండి. వాళ్ళ వెనక కూడా ఎవరి దగ్గర వెళ్ళి ఎవరి గురించి అనకండి. ఇది మీకు అంటే వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుందా ఇదంతా పక్కన పెడితే ఇది మీకు కేతు భగవానుడు నోటీస్ చేసుకొని ఈ యోగాన్ని మీకు రాకుండా చెరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు మోక్షానికి ఆయన తీసుకెళ్లే పని. కొంతమందికి కొన్నిసార్లు ఆయన డెఫినెట్గా వరాల్ని కూడా అందిస్తాడు. కానీ ఇప్పుడున్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి కొంత మీకు డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, మెసప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో విమర్శలకి లేదా వాదోపవాదాలకి వీటికి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. విమర్శలు చేసే పరిస్థితి మీకు కల్పిస్తాయి. ఇప్పుడు గ్రహదేవతలు టెస్టింగ్ పీరియడ్ అనమాట మీకు ఇది. వాళ్ళ గురించి వాళ్ళతోటి కాకపోతే ఎవరి గురించి అయినా సరే పక్కకు వచ్చి అయినా మాట్లాడుకుంటారు కదా, అలా కూడా ఏం చేయకండి ఈ వారం వరకు. అసలు ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే మనకు బాగుంటుంది. బట్ ఈ వారం మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు బుధాదిత్య యోగాన్ని మీరు పొడిసి పట్టుకోవాలంటే ఇది కూడా ఒక రెమెడీ కిందే మీరు కన్సిడర్ చేయాలి. ఇంకొక విషయము, మీకు ద్విధాదశాల్లో మీ లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మీకు వ్యయాధిపతి అయిన శుక్రాచార్యుల వారు ఉన్నారు. అలాగే మీకు లగ్నంలో గురు భగవానుడు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉన్నారు మీకు. సో దీనివల్ల ఏంటంటే మీకు డబ్బు ఖర్చు మీరు ఏవైతే ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని మీరు అనుకున్నవి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు. అసలు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పెట్టాల్సి వస్తారు. అది మీరు ఇష్టం ఉండదు మీకు అలా పెట్టడము. ఇది అసలు ఇది నా లెక్కలో లేదు కదా, నేను వేసుకున్నది బడ్జెట్లో ఇది లేదు కదా అని అనుకునే ఖర్చులు ఏవైనా మీరు పెట్టాల్సి వస్తారు. అలాగని మరి ఆరోగ్యానికి ఇలా ఉండదు. సడన్ ఖర్చులు సడన్ ఎక్స్పెన్సెస్ రావచ్చు. ఇది మీరు ఏదైనా ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్ళడం వల్ల అనుకోకుండా సడన్గా వెళ్ళడం వల్ల రావచ్చు. లేదంటే వేరే కారణాల రీత్యా అయినా మీకు ఇది రావచ్చు. అది ఏ కారణం, బట్ ఏదైనా కూడా ఇప్పుడు హెల్త్కి పెట్టాలంటే బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ పెట్టడానికి బాధ అని కాదు, ఆరోగ్యం కూడా పాడైపోతుంది కదా. సో మీరు అలా బాధపడేటైతే ఉండదు. బట్ ఒకటి సడన్ ఎక్స్పెండిచర్ ఒకటి మీకు వస్తుంది. అది మీకు ఇష్టం కూడా ఉండదు. సడన్ ఎక్స్పెండిచర్ అనుకోండి, లేదంటే మీరు ఇవ్వాల్సి వస్తారు. ఇది ఇంట్లో కొంత ఉంటుంది. కానీ ఇది మీకు గురు శుక్రులు వీళ్ళిద్దరు వల్ల ఈ విషయం మీకు జరగడం వల్ల మీకు ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల మీకు ఆ దోషం పోతుంది. ఆరోగ్యం విషయంలో చాలా స్ట్రాంగ్ అవుతారు. ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే దాని నుంచి మీరు బయటపడటానికి, లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దాని నుంచి బయటపడాలంటే ఒక కాస్ట్ ఉంటుంది. గోచారంలో గ్రహదేవతలు మనకి ఇదే క్యూర్ చేస్తూ ఉంటారు, హీల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ హీల్ చేసే క్రమంలోనే ఈ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, లేదా మీకు ఏదైతే హెసిటెంట్గా మీరు పెట్టడం ఇష్టం లేకుండా పెడతారో అలాంటి ఎక్స్పెండిచర్ ఒకటి ఉంటుంది.
మిగతాదంతా కూడా బాగుంది. వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయము. అయితే వ్యాపారస్తులకి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింటు అన్‌వాంటెడ్ ఎక్స్‌పెండిచరు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోకుండా ఏదన్నా ఖర్చులు పెట్టేసి తర్వాత అరే ఇది అనవసరంగా పెట్టేసాము అని అనుకునే ఛాన్స్ వ్యాపారస్తులకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీకు సప్తమాధిపతి మీకు లగ్నంలో ఉండడం వల్ల, మీ రాశిలో ఉండడం వల్ల మీకు వ్యాపారస్తులకి అసంతృప్తికర ఖర్చులు పెట్టాల్సి వస్తారు. కొంచెం చూసుకోండి ఈ విషయంలో. వ్యాపారం అయితే సజావుగానే సాగుతుంది. బెంగేం లేదు. హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పుష్టిని, తుష్టిని ఇచ్చే గురు భగవానుడు మీకు రాశిలోనే ఉన్నాడు. మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి చక్కగా ఆయన చూసుకుంటాడు. ఎటొచ్చి వ్యయాధిపతి అవుతూ పంచమ వ్యయాధిపతి అవుతూ శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలో వీళ్ళిద్దరు ద్విధాదశాల ఇది ఈ చిన్న ఇది కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ రెండు కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే. బట్ ఈ వారం మనకున్న యోగాల్ని మనం గోచారంలో ఇచ్చే యోగాల్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్ర భగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో లాభస్థానంలో గురుడు ఉండడం ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశిలో ఉన్నప్పుడే బలం ఉంటుంది. వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది. అంటే డబల్ ఇమ్యూనిటీని మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళు అయితే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది. మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది. ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే మీరంతా చదవాలని సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రికులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజులు అశౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు కాబట్టి. సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతో పాటు బుధాదిత్య యోగంతో పాటు
కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి, అంటే రెండవ మధ్య దినంలో పొద్దున పూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాల్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం. శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ శివ అనేవాళ్ళు. శివ శివ అని అంటే శుభం శుభం అని, అక్కడతోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి కురిపిస్తారు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరినీ కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.